అందరికీ జీవ్యం. ఈరోజు ఎస్సీ జనసంఘం ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం ముఖ్య కారణం ఏదైతే ఉందంటే, ఎస్సీ జనసంఘం మరింత బలోపేతం చేయడంలో భాగంగా నూతన కమిటీలు ఎవరైతే జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీ మరియు రాయలసీమ కమిటీల ఆధ్వర్యంలో ఏదైతే మన చంద్ర అన్న గారిని రాయలసీమ అధ్యక్షులుగా అందరూ ఎన్నుకోవడం జరిగింది. మరియు ఏదైతే మన ఈ కమిటీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా ఎస్సీ సమస్యల పట్ల వాళ్ళ ఏదైతే భూ సమస్యలు కానీ, మన హాస్పిటల్ సమస్యలు కానీ, విద్యార్థి సమస్యలు కానీ అన్నీ ముందుకుండి మన అందరినీ కలుపుకొని నిరంతరం పోరాడాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే రాబోయే కాలంలో కూడా ఎవరైతే ఈ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలు అన్నింటినీ కూడా అందరినీ కలుపుకొని ఖచ్చితంగా ఈ కమిటీలు నిర్మించి ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేయడం మేము అందరం నిర్ణయించుకున్నాం. మరియు ఏదైతే మన చిత్తూరులో కానీ మన నెల్లూరు అందరినీ కూడా వారిని కూడా కొత్త గారిని కమిటీలకు ఆహ్వానిస్తున్నాం. త్వరలో డేటు కూడా ప్రకటిస్తాం. మరియు ఏదైతే మన దళితులపై జరుగుతున్న దాడులను మరియు భూ కబ్జాలను అన్నింటినీ కూడా ఈ సంఘం ఏదైతే ఉందో అన్నీ ప్రశ్నించి వాళ్ళకి న్యాయం చేస్తామని మేము హామీ ఇస్తున్నాం. మరియు ఈ సంఘం ఏదైతే మన దాదాపు 8 ఏళ్ల కాలంలో చాలా అడ్డడుగులు వేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ రావడానికి ముఖ్య కారణం ఏదైతే ఉన్నారంటే మన అధ్యక్షులు కుల్లాయప్పన్న గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాలాంటి యువతకు మేము స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్ఫూర్తితో మన అధ్యక్షుడు గారు మాలాంటి యువకులకు అవకాశం ఇచ్చి మాకు ఒక నాయకునిగా తయారు చేయాలని ఆయన తపన ఏదైతే ఉందో ఆ తపనకు మేము కూడా ఆయన శిరస్సు ఉంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.